మనిషికి ఒక పదవి అంటే వీళ్ళు అక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్లస్ సీఎం ఉంటారు, పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి ఉంటున్నారు. మరి అప్పుడు వీళ్ళకి తీసేయాలి కదా, అంటే పార్టీ పదవులు రాజీనామా చేస్తారు వీళ్ళు. అంటే మార్పులు చేస్తారా? అదే రాజీనామా చేస్తారు వీళ్ళు. బేసిక్ గా ఇవన్నీ వినడానికి బాగుంటాయండి. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడికే మంత్రులు ఇస్తున్నారు, జిల్లా అధ్యక్షుడికే పదవి. లోకేష్ గారు మంత్రిగా ఇప్పుడు రెండోసారి కొనసాగుతున్నారు. 2 సార్లు అలా చూసుకుని ఇప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే అయిపోయినట్టేగా వాళ్ళు చెప్పినట్టు. అంటే ఆ మార్పుకి ఏమన్నా ఇది ఒక ముందస్తు ప్రణాళిక? అదేంటంటే కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాడే పదం, సీనియర్లను పక్కన పెట్టడానికి వాడుతున్న పదం. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ టీం రావాలి. ఇప్పుడు సింపుల్ ఒకటే, వచ్చే ఉగాదా ఈ ఉగాదా ఇది ఒక్కటే తేలాలి. లోకేష్ ప్రమాణ స్వీకారం వచ్చే ఏడాదా ఈ ఏడాదేనా? వచ్చే ఏడాది అంటే ఇంక 2 ఏళ్లే ఉంటది. 2 ఏళ్లలో అంటే ఆయనకి పెద్ద మైనస్. చేస్తే ఈ ఉగాదికి చేయాలి, 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. 2 ఏళ్ళు అవుతుంది కదా ఉగాది టైం, కాబట్టి ఈ ఉగాదికి చెయ్యాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది అప్పుడు ఛాన్స్ ఉంటది. ఆయన ముద్ర, ఆయన పాలన ఏంటో ఆయన ఏంటో జనం చూస్తారు. అలా కాకుండా లాస్ట్ 2 years ఇచ్చారనుకోండి, ఇప్పటికే ఒక నెగిటివ్ టాక్ అనేది పతాక స్థాయిలో ఉంది. అది పతాక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయలేడు ఇక. ఇప్పుడు అనుకోండి ఒక 30 to 40% ఉంది ఇప్పుడు నెగిటివ్ టాక్. ఈ 30 to 40 అయ్యి కరెక్ట్ డెవలప్మెంట్ అందుబాటులోకి వచ్చే టైంకి ఆయన సీఎం అయితే